గత సర్కార్ నిర్లక్ష్యం వహించిన కళాకారులకు లబ్ధి చేకూరేలా కృషి చేస్తానన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథి చైర్మన్ వెన్నెల. ఇక జూబ్లీ హిల్స్ ఆర్ట్ గ్యాలరీలో ఆమె చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కళాకారులు పాల్గొన్నారు. తనకు చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల అభ్యున్నతి కోసం పనిచేస్తామంటున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథి చైర్మన్ గద్దర్ కూతురు వెన్నెలతో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథి చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ కూతురు వెన్నెలను గుర్తించే చైర్మన్ పదవి ఇచ్చారు. మనతో పాటు ఒక వెన్నెల గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా తెలంగాణ సంస్కృతి ఒక చరిత్ర గల సంస్కృతి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సంస్కృతి, ఒక పాట, ఒక ఆట, ఒక గజ్జ, ఒక గోసి, ఒక గొంగడ ఒక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. తూటతోనే కాదు, పాటతోని కూడా మనం ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మన తెలంగాణ రాష్ట్రం. మరొక్కసారి తెలంగాణ ప్రజలను ఒక సమసమాజమైన సమాజాన్ని నిర్మించడానికి, ఒక సంస్కృత యుద్ధాన్ని మొదలుపెట్టడానికి ఈ అవకాశం ఇచ్చిన మన రేవంత్ అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించిన సంస్కృతి, కళారూపాలు, విద్యార్థులు అందరు ఎలా ఏకమై తెలంగాణను సాధించారో అదేవిధంగా అన్ని కళారూపాలు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు అందరినీ కలుపుకొని తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి ఈ తెలంగాణ సాంస్కృతిక శాఖ ముందడుగుంటుంది అని తెలియజేస్తున్నాను. అంటే గత ప్రభుత్వంలో చూసాం మనం, కళాకారులు కానీ సాంస్కృతిక శాఖ కానీ ఎట్లా ఉందో. సో మీరు ఇప్పుడు కొత్తగా చైర్మన్ పదవి వచ్చారు, ఎట్లా ఏమి చేయబోతున్నారు? నేను ఈరోజే పదవి బాధ్యతలు తీసుకున్నాను. రానున్న టైంలో మనం ఏదైనా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ అనాలిసిస్ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ఒక ప్రజెంటేషన్ లాగా ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆ ప్రజెంటేషన్ యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్తాము. ఏదైనా సరే ప్రజలు చెప్తారు మనకు, మనం కరెక్ట్ చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా, మన శాఖ ఎలా నడుస్తుందని. ఇది ప్రజలతో కూడిన కళాశాఖ, ప్రజలతో కూడింది కాబట్టి మనము మేధావులని, విద్యార్థిని, కళాకారులని ముందు తెలంగాణలో తమ జీవితాలు అర్పించిన కళాకారులు 70,000 మంది కళాకారులు ఉన్నారట. అది ఒక 2-3 ఏళ్ళ అనాలిసిస్. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ఒక కళల గడ్డ. ప్రతి ఇంట్లో చూస్తే ఒక కళాకారు ఉన్నాడు, ఒక రచయిత ఉన్నారు, ఒక పాట పాడే వాళ్ళు ఉన్నారు, ఒక నాటకం వేసే వాళ్ళు ఉన్నారు, ఒక డ్యాన్స్ వేసే వాళ్ళు ఉన్నారు. సో కళారూపాలు ఇంకా పెద్దగా పెరిగాయి. కళారూపాలని ఏ విధంగా మనము పునర్నిర్మించుకోవచ్చు, ఆ కళారూపాలని ఏ విధంగా మనము మన తెలంగాణకి ఒక ఎకనామికల్గా డెవలప్ చేసే విధంగా వెళ్ళొచ్చు అని ఆ బాటలో ముందుకు తీసుకెళ్తామని. కళాకారుల ప్రయోజనాల కోసం ప్రతి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కళాకారునికి ప్రయోజనం చేకూరుస్తామంటూ కూడా సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.